ముద్దులు లేడీస్ స్పెషల్ బస్సులే చూసినాం గానీ ఇక ఓన్లీ మొగోళ్ళ స్పెషల్ బస్సులు కూడా రాబోతున్నాయి. ఇదేదో డిసెంబర్ పూల్ అని చెప్పి డీలా పడేసే ముచ్చట అనుకునేరు. అస్సలు కాదు. స్వయానా టీఎస్ఆర్టీసీలే ఆలోచన చేస్తున్న వార్త. మహాలక్ష్మి పథకం కింద ఆడోళ్లకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ అని నడుస్తుంది కదా. జాబులకు పోయేటోళ్ళు, కాలేజీలకు పోయేటోళ్ళు, ఊర్లకు పోయేటోళ్ళు, అమ్మగారింటికి పోయేటోళ్ళు ఇట్లా అందరు ఎక్కుతుండే వరకలా పాపం మొగోళ్లకు నిమ్మలంగా నిలబడే జాగా కూడా దొరుకుతలేదు. దగ్గర స్టాప్ల కంటే ఏమో గానీ 50-100 కిలోమీటర్లు పోయేటోళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంది. బస్సులో ఆడోళ్ల రద్దీని చూసి కొందరేమో మాతోని కాదు కానీ మధ్యలోనే దిగిపోతే ఇంకొందరు స్టేజ్ కానీ ఎక్కకుంటే వెనకకు మారిపోతున్నారట. ఇదే ముచ్చటిని నిన్నయాలైన ఆన్లైన్ మీటింగ్ లో కండక్టర్ నుండి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సార్ కు చెప్పిరట. దాంతో కొన్ని రూట్లల్లా ఎక్కువ మంది పోయే టైంలో మొగోళ్ల కోసమే స్పెషల్ బస్సులు నడపాలని ఆర్టీసీ ఆలోచన ఉందట. అట్లనే ముసలోళ్ళైన తాతలకు కూడా సపరేట్ సీట్లు పెట్టే ప్లాన్ కూడా చేస్తున్నారట. ఫ్రీ బస్సు ప్రయాణం పథకంతో ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ మస్తు పెరిగింది. ఇది వరకు 69% ఉంటే ఇప్పుడు 89% పెరిగింది. ఇలా ఒకప్పుడు మహిళా ప్రయాణికులు 12 నుంచి 14 లక్షల మంది ఉంటే ఇప్పుడు 29 లక్షల మంది అయ్యారంటే చూడు ఇక ఎంత రద్దీ పెరుగుంటుందో. ఎగ్దమ్ డబల్ కు ఎక్కువనే కాలే. ఇక ఉన్న బస్సులతోనే ఇంత రద్దీని తట్టుకున్నాడు అంటే ఆర్టీసీ కూడా అతి కష్టం అవుతున్నది. ఒకవేళ మొగోళ్లకు చదువుకునే పోరగాళ్లకు సపరేట్ బస్సులు పెట్టుడు సాధ్యం కాదు అనుకుంటే ఆడోళ్ళకే స్పెషల్ బస్సులు నడపాలన్న ఆలోచనలో కూడా ఉందట ఆర్టీసీ. అట్లనే కొందరు ఆడోళ్ళు లేకపోతే మామూలు బస్సుల మొగోళ్ళకి జాగా దొరుకుతుందని ఆలోచన. చూడాలిగా మరి అన్ని వెనక ముందు చూసి ఏది ఎట్లా చేస్తారో.